పెనుమాకలో వైసీపీ నేతల పర్యటనను రాజధాని రైతులు అడ్డుకున్నారు. అమరావతి రాజధాని అని ఒప్పుకున్నాకే పర్యటించాలన్నారు రైతులు. గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. వైసీపీ పర్యటనను నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగారు. వైసీపీ నాయకులపై నిరసనకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. టీడీపీ నేతల దాడుల్లో వైసీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు జిల్లా పెనుమాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెనుమాకలో వైసీపీ నేతల పర్యటనను రాజధాని రైతులు అడ్డుకున్నారు. అమరావతి రాజధాని అని ఒప్పుకున్నాకే పర్యటించాలన్నారు రైతులు. గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. వైసీపీ పర్యటనను నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగారు. వైసీపీ నాయకులపై నిరసనకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. టీడీపీ నేతల దాడుల్లో వైసీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఇక్కడ జరుగుతున్న వాగ్వాదానికి గల అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, అమరావతి రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేస్తుంది. దీనిలో చూసుకున్నట్టే ఉండవల్లిలో కూడా భూ సేకరణకు సంబంధించి కొన్ని నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు భూ సమీకరణ కోసం నోటీసులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావును కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఏదైతే ఉందో ఉండవల్లిలో రైతులు అక్కడ ఉండిపోయారు. వాళ్ళ పరామర్శకు మాత్రం వైసీపీ నేతల బృందం వెళ్ళింది. అక్కడ వైసీపీ నేతల బృందానికి రాజధాని ఏదైతే ఉందో రైతులు కొంతమంది భూములు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వైసీపీ నేతలను కూడా అడ్డుకోవడం జరిగింది. గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాతే మీరు రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకి అక్కడ ఉన్న కొంతమంది రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అమరావతి రాజధానిని ఒకవైపు నుంచి అభివృద్ధి చేస్తుంటే మీరు అభివృద్ధిని కాలు రాస్తున్నారు అని చెప్పేసి కొంతమంది టీడీపీ సానుభూతులు కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. పోలీసులు వచ్చేసి ఇరు వర్గాలని చెదరగొట్టడం జరిగింది. ఈ ఘటనలో మాత్రం కారు అద్దాలు కూడా ధ్వంసం అయిన పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేరు నానితో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దాదాపు వైసీపీ నేతలు కూడా అక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొంతమంది చూసుకున్నట్లయితే చెదురుమదురుగా పోలీసుల మధ్య చల్లా చెదురుగా అందరినీ ఎటువైపు అటువైపు పంపించడం జరిగింది. కానీ పోలీసులకి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్టు మాత్రం అక్కడ ఉన్న టీడీపీ సానుభూతి పరులు కూడా అమరావతి నాశనం చేయడానికి వీళ్ళు వచ్చారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసేసి కోడిగుడ్లతో కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో మాత్రం పెద్ద ఎత్తున ఉద్రిక్తి కొనసాగింది. దాదాపు 25 నిమిషాల పాటు ఉద్రిక్తగా కొనసాగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి సానుకూలంగా ఇకవైపు నుంచి తాము భూములు ఇచ్చేది లేదని చెప్పి కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇస్తుంటే కొంతమంది ఉండవల్లిలో ఉన్న రైతులు మాత్రం తాము ఇచ్చేది లేదు, తప్పనిసరిగా ఇప్పటికే 33 ఎకరాలను కూడా తీసుకుంది, ఇప్పటికే మరీ కొంత భూమిని కూడా సేకరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఉండవల్లిలో మాత్రం అది 3 పంటలు మండే భూమి కాబట్టి ఇచ్చేది లేదు అంటే సత్యమేద కూడా చెప్పింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఎత్తుగడతోనే భూ సమీకరణకు నోటీసులు కూడా పంపించడం జరిగింది. దీనిలో మమ్మల్ని ఇబ్బందులు గుర్తిస్తుంది అని చెప్పేసి కొంతమంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం హైడ్రామా చోటు చేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలను శాంతం చేసేసి పోలీసులు మాత్రం చల్లా చెదిరి చేసిన పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి వైసీపీ నేతలు కూడా వెనుదిరిగి వెళ్లిపోయారు. కానీ అక్కడ మాత్రం వైసీపీ నేతలకి నిరసనగా మాత్రం టీడీపీ నేతలు కూడా కొంతమంది చూసుకుంటే మాత్రం ఉండవల్లిలో రైతులు కూడా ధర్నా చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక ఉండవల్లిలో భూమి సమీకరణ చేసుకొని ప్రభుత్వం మాత్రం తీసుకోవాలని భావిస్తుంది. దీన్ని సమస్యగా చూసుకుంటే మాత్రం కొంత 30 రోజులు మాత్రం సమయం ఇస్తారు. సమయం ఇచ్చేసిన తర్వాత మీ సమస్యలు ఏముంటే చెప్పాలి అని చెప్పడంతో ఈ రోజు మాత్రం వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తే మేము ఇచ్చేది లేదు అంటే మాత్రం ప్రభుత్వం ఒకవైపు నుంచి భూ సమీకరణ కోసం నోటీసులు పంపించేసి మాత్రం తీసుకుంటుంది. మా మెడ మీద కత్తి పెట్టి మాత్రం భూములు తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మేము మాత్రం ఇచ్చేది లేదు అని చెప్పేసి వాళ్ళు మాత్రం చెప్తున్న పరిస్థితి లక్ష్మి. Right, Veeraswamy. Thank you for the updates.